కొత్త జిల్లాల ఏర్పాటుతో విశాఖపట్నం జిల్లా ముక్కలైంది. అనకాపల్లి జిల్లా ఏర్పాటైంది. విశాఖ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు టీడీపీ హయాంలో మాజీ మంత్రులు అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య ఆధిపత్య పోరు ఒక రేంజ్లో నడిచింది. ఇక అప్పట్లో విశాఖ సిటీ, రూరల్ అని సరిహద్దులు గీసి చంద్రబాబు వారి పంచాయతీని సెటరైట్ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా మాజీ అయిన గంటా వచ్చే ఎన్నికల్లో పోటీకి అనకాపల్లి జిల్లా వైపు చూస్తున్నారు. దాంతో ఆ ఇద్దరు మాజీల మధ్య ఆధిపత్య పోరు తలెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. అందుకే గంటాకు ఆయన ఆశిస్తున్న సీటు దక్కకుండా చేయడానికి అయ్యన్న ప్రయత్నిస్తున్నారంట. ఉమ్మడి విశాఖ జిల్లా ఉన్నప్పుడు జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న పాత్రుల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉండేది. టీడీపీ మంత్రులుగా ఉంటూనే ఇద్దరు రాజకీయ ప్రత్యర్థుల్లా వ్యవహరించేవారు. దాంతో అప్పట్లో చంద్రబాబు వారిద్దరికీ చెరో ప్రాంతాన్ని గిరిగీసి మరీ అప్పగించాల్సి వచ్చింది. విశాఖ అర్బన్ జిల్లా పార్టీ, ప్రభుత్వ బాధ్యతలన్నీ గంటా చూసుకుంటే రూరల్ విశాఖ జిల్లాలో హవా అంతా అయ్యన్నదే నడిచింది. అయినా గంటా తరచూ రూరల్ జిల్లా పార్టీ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని అయ్యన్న వర్గం ఫైర్ అయిన సందర్భాలుండేవి. 2014 నుంచి 2019 దాకా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ ఒక రేంజ్లో సాగింది. ఆ ఆధిపత్య పోరుతో వారు నామినేటెడ్ పదవులు కూడా తమ సొంత వారికి ఇప్పించుకోలేకపోయారంటారు. 2019లో పార్టీ ఓడినా కూడా ఇద్దరి మధ్య గ్యాప్ అలాగే కొనసాగుతూ వస్తోంది. అసలు గంటాకు టికెట్టే ఇవ్వకూడదన్నది అయ్యన్న పాత్రుడి అభిప్రాయమట. ప్రతిపక్షంలో ఉన్న ఈ 5 ఏళ్లలో గంటా పార్టీ కోసం చేసిందేమీ లేదని అయ్యన్న పరోక్షంగా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ప్రతి ఎలక్షన్లో సెగ్మెంట్ మార్చే గంట వచ్చే ఎన్నికల్లో కూడా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విశాఖ నార్త్ నుంచి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు. తనకు అనుకూలమైన నియోజకవర్గం కోసం ఆయన వెతుక్కుంటున్న టైంలోనే ఆయనపై అనర్హత వేటుపడి మాజీ ఎమ్మెల్యే అయ్యారు. అప్పుడెప్పుడో 2022లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ఆయన సమర్పించిన రాజీనామాని రాజ్యసభ ఎన్నికల లెక్కలతో 2 ఏళ్ల తర్వాత స్పీకర్ ఆమోదించి ఆయనకి షాక్ ఇచ్చారు. ఎన్నికలు దగ్గర పడిన తరుణంలో గంటా శ్రీనివాసరావు తన పని తాను చేసుకుపోతున్నారు. ఆయన చంద్రబాబుతో సాన్నిహిత్యం కొనసాగిస్తున్నారు. ఇక మెగా ఫ్యామిలీతో ఆయనకున్న అనుబంధం, బలమైన కాపు సామాజిక నేపథ్యం, అర్ధబలానికి తోడు టీడీపీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి నారాయణ వియ్యంకుడు కావడం, ఇలా అన్ని అంశాలు అనుకూలంగా తయారై వచ్చే ఎన్నికల్లో తాను అనుకున్న సీట్ నుంచి పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. గంటా మొదట్లో భీమిలి వైపు చూసినప్పటికీ అది జనసేన ఖాతాలోకి వెళ్లే అవకాశం కనిపించడంతో చోడవరం నుంచి మళ్లీ పోటీకి ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకున్నారంటున్నారు. 1999లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి అనకాపల్లి టీడీపీ ఎంపీగా గెలిచిన గంటా 2004లో చోడవరం నుంచి పోటీ చేసి మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే అప్పుడు టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో 2008లో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ ప్రజారాజ్యంలోకి వెళ్లారు. మళ్లీ టీడీపీలోకి వచ్చారు. ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మార్చడాన్ని సెంటిమెంట్గా పెట్టుకున్నట్టు ఆయన చోడవరం వైపు చూస్తున్నారు. అంటే దాదాపుగా 2 దశాబ్దాల తర్వాత మళ్లీ ఆయనకు చోడవరం గుర్తుకొచ్చింది. గంటా చోడవరం నుంచి గెలిచి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లా కోటాలో మంత్రి అవుతారు. అదే అనకాపల్లి జిల్లా పరిధిలోనే అయ్యన్న పాత్రుడి సెగ్మెంట్ నర్సీపట్నం ఉంది. గత ఎన్నికల్లో నర్సీపట్నంలో ఓడిపోయిన అయ్యన్న ఈసారి గెలిస్తే ఆయన కూడా మంత్రి పదవి రేసులో ఉంటారు. ఉమ్మడి జిల్లాల్ని కాకుండా కొత్త జిల్లాల్ని పరిగణలోకి తీసుకుంటే అన్ని జిల్లాలకు కేబినెట్లో ప్రాతినిధ్యం కల్పించడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో అనకాపల్లి నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు దక్కుతాయా అన్నది ప్రశ్నార్థకమే. ఆ లెక్కలతోనే గంటా తన జిల్లాలో అడుగుపెట్టకుండా చూడటానికి ప్రయత్నిస్తున్నారట. మరి అదృష్టాన్ని జేబులో పెట్టుకుని తిరిగే గంటా లక్ ఈసారి ఎలా ఉంటుందో చూడాలి.